బద్వేల్ మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ఆస్తి పన్నులు ఏకమొత్తంలో చెల్లిస్తే వడ్డీలో 50% రాయితీ ఇస్తామన్నారు. ఏప్రిల్ 30 వరకు ఈ అవకాశాన్ని పొడిగించామన్నారు. ఆయన అన్ని సచివాలయాల్లో బద్వేల్ పురపాలక కార్యాలయం నందు కౌంటర్లలో పన్నులు చెల్లించవచ్చని, లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా చెల్లించవచ్చని తెలిపారు. పురసేవ మరియు పురమిత్ర యాప్ ద్వారా కూడా చెల్లించవచ్చన్నారు. పన్ను బకాయిదారులందరూ 50% వడ్డీ రాయితీతో తక్షణమే పన్ను బకాయిలు చెల్లించి పురపాలక సంఘం అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ 25-26 సంవత్సరం గాను దాని అడ్వాన్స్ ట్యాక్స్ అంటారు. అది ఎవరైతే చెల్లిస్తారో వాళ్ళకి 5% డిస్కౌంట్ ఉంటుంది. 2024-25 సంవత్సరం వరకు ఎవరైతే అరియర్స్ బకాయిలు ఉన్నారో ఆ బకాయిదారుల వడ్డీలో 50% ప్రభుత్వం రాయితీ కల్పించింది. ఈ రెండిటికి కూడా 30/4/2025 సంవత్సరం వరకు ఉంది, ఈ నెలాఖరు వరకు ఉంది. కాబట్టి దయ ఉంచి అందరూ కూడా సకాలంలో పన్నులు చెల్లించి మీ వడ్డీ రాయితీని మరియు డిస్కౌంట్ను పొంది మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని మరీ విజ్ఞప్తి చేస్తాను. మన ఖాళీ జాగాల సంబంధించిన దాని కూడా సేమ్ ఇట్లా అడ్వాన్స్ కట్టుకోవచ్చు. తర్వాత అరియర్స్కు 50% రాయితీ కూడా ఉంది. 2 సౌకర్యాలు ఉన్నాయి. మామూలుగా ఏప్రిల్లో ఎప్పుడు కూడా అడ్వాన్స్ ట్యాక్స్కు రాయితీ మాత్రమే 5% డిస్కౌంట్ వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం మొన్న 30వ తేదీ వరకు తక్కువ టైం ఇచ్చినామని చెప్పి మళ్ళీ ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగడం జరిగింది. మరి ఈ రెండు కూడా కన్ఫ్యూజ్ కాకుండా పాత బకాయిలు ఉండేవాళ్ళు కట్టుకోవచ్చు 50% డిస్కౌంట్తో, బకాయిలు లేకుండా అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు కూడా 5% రిబేట్తో పే చేసుకోవచ్చు. ఇది